హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి హైదరాబాద్ టు అన్నవరం వ్లాగ్ ఫ్రెండ్స్. మేము వచ్చేసి మా యానివర్సరీకి అన్నవరం వెళ్ళాము. సో అది వచ్చేసి వీడియో చేయడానికి కాస్త లేట్ అయ్యింది అప్లోడ్ చేయడానికి. సారీ. ఇది వచ్చేసి మేము బ్యాగ్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. వచ్చేసి మా 8th యానివర్సరీ అనమాట. సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ఒక 3 ఇయర్స్ యానివర్సరీకి అయితే అన్నవరమే వెళ్తాం మ్యాక్సిమం. వీలు కాలేనప్పుడు ఇంకా వేరే ఏమి చేయలేము, దగ్గరున్న టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము వెళ్ళలేదు. సో ఈసారైనా వెళ్దాము అన్నవరం అన్నట్టుగా సడన్గా ప్లాన్ చేసుకొని ముందు రోజు అయితే బయలుదేరిపోయాము. ఇదైతే 10th డే, నవంబర్ 10th నైట్ బయలుదేరాం అనమాట. 11th మా యానివర్సరీ, 8th వెడ్డింగ్ యానివర్సరీ. ఇది వచ్చేసి మేము రీచ్ అయిపోయాము అన్నవరానికి. సో అన్నవరంలో మనకు వచ్చేసి బస్సెస్ కూడా ఉంటాయి కొండపైకి. సో మేము వచ్చేసి కొండపైన అంటే లాకర్స్ అవి ఉంటాయేమో, ఎప్పుడు కూడా లాకర్స్ అవి లేవు. మాకు వైజాగ్కి దగ్గరలో ఉంటుంది కదా, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఆటో పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళమి. ఒక 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్ నుంచి అన్నవరం వచ్చి మళ్ళీ రిటర్న్ హైదరాబాదే వెళ్ళిపోతున్నాము. సో కిందనే మేము ఒక రూమ్ వచ్చేసి బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాం. బట్ రూమ్ కాస్ట్లు అయితే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. బట్ ఫ్రెష్ అవ్వాలి కదా, సో అందుకని ఒక రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఒక ఆటో అయితే ఎక్కాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనకు లోపలికి వెళ్ళడానికి కాస్త ముందునే ఆటో వచ్చేసి స్టాప్ చేశారు. ఇది వచ్చేసి సోమవారం, సెకండ్ మండే అనుకుంటాను. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. జనాలు కూడా చాలామంది వచ్చారు. అసలు ఖాళీ లేదనమాట. మేము వచ్చేసి 1000 రూపీస్ది వ్రతం చేయించుకున్నాము. సో 1000 రూపీస్ చేసుకోవడం వల్ల మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే దర్శనం అనేది చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. 200, 300, 500, 1000 అండ్ 2000 వరకు మనకు వచ్చేసి వ్రతాలు ఉంటాయి. సో ఈసారి వచ్చేసి మేము 1000 రూపీస్ది అయితే వ్రతం టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్. చాలా బాగా అయ్యింది. 1000 రూపీస్ కదా, సో ఫోన్స్ వచ్చేసి అలో చేయలేదన్నమాట. ఇది బయటకు వచ్చి తీస్తున్నాను. ఆ వ్రతము అండ్ దర్శనము కూడా మంచిగా అంటే చాలా మంచిగా అయ్యింది. ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కాయిన్స్ పెడుతున్నారు కదా, యాక్చువల్లీ అది వచ్చేసి ఫస్ట్లో అల్లారం చూసుకునే వాళ్ళంట. అల్లారం క్లాక్ లాంటిది అని అంటున్నారు మా వారైతే. సో మా వాడైతే ఆడుకుంటున్నాడు. ఇక ఫైనలీ వచ్చేసి అక్కడ దండం పెట్టేసుకున్నాము గోమాత దగ్గర. ఇక్కడ వచ్చేసి దీపాలు పెడుతున్నారు, బట్ మేమైతే దీపాలు పెట్టలేదు. ఇక టెంపుల్ ఆపోజిట్లో అయితే కొన్ని ఫొటోస్ ఆనవాయితీగా తీసుకున్నాము. ఇక తర్వాత వచ్చేసి ప్రసాదం తెమ్మని మా హస్బెండ్ వచ్చేసి అమౌంట్ ఇస్తున్నారు. లేడీస్ లైన్ ఖాళీగా ఉన్నట్టుంది వెళ్ళు అనేసి. సో ప్రసాదం ఏదైతే తీసుకున్నామో, అన్నవరం వచ్చి ప్రసాదం తీసుకోకపోతే అస్సలు బాగోదు. అన్నవరం ప్రసాదం ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రసాదం తీసుకున్నాము అండ్ అక్కడ తినేసాము. ఇక వచ్చేసి రిటర్న్ బయలుదేరిపోవడమే. రూమ్కి వెళ్ళాము, కాసేపు ఫ్రెష్ అయ్యాము రూమ్లో. మాకు ట్రైన్ వచ్చేసి 2:30కి ఉంది రిటర్న్ వచ్చేసి మళ్ళీ విజయవాడ వెళ్తున్నాము. అన్నవరం టు విజయవాడ. అది వేరొక వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక రూమ్ నుంచి అయితే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.